ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ గా మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఎంతగానో విజ్ఞప్తి చేశారని, చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తల పెట్టడమేనని చెప్పినట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క సంవత్సరం జరిగిన ఒడిదుడుకులను తీసుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లోనే ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు. అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కార్ అన్ని రికార్డులను బద్దలుకొట్టిందని విమర్శించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, ఓవర్ టు యు. రైట్ సంజన, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలను అయితే చేశారు. జగన్ 2.0ని చూడబోతున్నారంటూ కీలక వ్యాఖ్యలను అయితే చేశారు. తొలి విడతలో గెలిచినప్పుడు కేవలం ప్రజల కోసం మాత్రమే పనిచేశానని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైసీపీ కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు కానీ వాళ్ళని గురి చేస్తున్న అంశాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూసి జగన్మోహన్ రెడ్డి ఇక మీదట కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తాడు అనేది ఇక ముందు చూపిస్తానంటూ ఘాటు విమర్శలు అయితే చేశారు. ఏదేమైనప్పటికీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ మీద చట్టం ముందు అయితే నిలబెడతాము. అక్రమ కేసులు పెట్టి ఎవరైతే వాళ్ళ మీద కార్యకర్తల మీద ఇబ్బందులు పెట్టి గురి చేస్తున్నారో వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు కూడా వేస్తామని అయితే చెప్పారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ వైసీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో కలిసి జగన్మోహన్ రెడ్డి అయితే సమావేశమయ్యారు. దీనికి సంబంధించి అంతేకాకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నాకు నా గతం అయితే గుర్తు తెచ్చుకొని నా కథనైతే గుర్తు తెచ్చుకోండి, ఎందుకంటే ప్రతిపక్షంలో నేను ఉన్నప్పుడు నన్ను అనేక దొంగ కేసులు పెట్టి నన్ను వేధించారు, చివరికి జైల్లో కూడా పెట్టారు. అయినా సరే నేను భయపడలేదు. కార్యకర్తలు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అండగా నిలుస్తాం. ఇప్పుడు అధికారంలో లేకపోయినా ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలిచి వాళ్ళకి ధైర్యం అయితే చెప్తాం. ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చిన అనంతరం 30 ఏళ్ల వరకు ఖచ్చితంగా సీఎంగా కొనసాగుతానని జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పాడు. ఏదేమైనప్పటికీ ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు మీద కూడా అయితే అనుచిత వ్యాఖ్యలను అయితే చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవన్నీ అబద్ధపు వాగ్దానాలని అప్పుడే నేను చెప్పానని, సంపద సృష్టించి ఈ రోజున పంచుతానని, రాష్ట్రంలోని సంపద అయితే సృష్టించి రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా చూస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజున సంపద సృష్టించకపోవడమే కాక ఈ 9 నెలల్లో సూపర్ 6కి సంబంధించి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని అన్నారు. త్వరలోనే దేశమంతటా జమిలీ ఎన్నికలు అయితే జరుగుతాయని అయితే చెప్తున్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు జమిలీ ఎన్నికలు జరిగిన ప్రజాక్షేత్రంలో వైసీపీ ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలుస్తుందని ధీమా అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లో విలువలు కానీ ఎటువంటి విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, అలాంటి వ్యక్తిని ఎదుట ఎందుకు ఓటేశామని చెప్పి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాధపడుతున్నారని అయితే చెప్పారు. ఇవే కాకుండా మద్యం మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలను అయితే చేశారు. రాష్ట్రమంతా ఎక్కడ చూసినా మద్యం ఏర్లై పారుతుందని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా జిల్లాలో అటు పల్లెటూరులో కూడా బెల్ట్ షాపులను అయితే తీసుకుని ఆ బెల్ట్ షాపులకి తగినంత సుంకం అయితే చెల్లించాలని చెప్పి ఎమ్మెల్యేలు ఆ బెల్ట్ షాపులకు సంబంధించిన వారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తిరిగి ఆ తీసుకున్న ఇండస్ట్రీలకు సంబంధించి దేనికైనా సరే ఆ ముడుపులు మొత్తం చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యేలు దగ్గర ఉండి చెల్లిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే ఆసక్తికర వ్యాఖ్యలను అయితే చేశారు. సంజన, గ్రేట్, థ్యాంక్ యూ వాసుబాబు.